చూసారు కదా మన టమోటా ఇవాళ హార్వెస్ట్ చేద్దాము. సో వెల్కమ్ బ్యాక్ టు ఉదయ డైరీస్. నేను మీ ఉదయలక్ష్మి. ఇవాళ టమోటా హార్వెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి వంగ చెట్లు ఉన్నాయి, అలానే అక్కడ క్యాబేజీ, సో 3 క్యాబేజీ చెట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా మిర్చి చెట్టు ఉంది. ఇక్కడ సో చూడండి ఇక్కడ ఉన్నాయి టమోటాస్. సో చూడండి సైజ్ కూడా ఎట్లున్నాయో. అసలు ఏ మందు కానీ ఏం వేయలేదు, ఆర్గానిక్, జస్ట్ వాటర్ వేస్తాం అంతే. చూడండి ఎంత ఫ్రెష్గా కూడా ఉన్నాయో. ఇవి ఇంకా తీసుకెళ్ళామంటే మన దగ్గరే మాగిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నేలకు ఉన్నాయి కాబట్టి పాడైపోతాయి అని చెప్పి కొద్దిగా దోరగా రాగానే కట్ చేసేస్తున్నాము. సో ఇది చూడండి ఇంకా బాగా వచ్చేసాయి. సో మీరు కూడా మీకున్న భూమిలో కానీ లేదంటే మిద్దెలు ఎలాగో అందరికీ ఉంటాయి, మిద్దె తోటల్లో కానీ గ్రోమర్ బ్యాగ్స్లో వేసుకొని అట్లీస్ట్ టమోటాస్ కానీ పచ్చిమిర్చి ఆకుకూరలను పండించుకోండి ఆర్గానిక్గా. ఇంకా రాను రాను వచ్చే కాలం అంతా ఖచ్చితంగా మందులు అవన్నీ వేసే పండిస్తారు అనమాట. సో అవి మన ఆరోగ్యానికి, ఇంకా మన పిల్లల ఆరోగ్యానికి అయితే ఇంకా చాలా మంచిదే కానే కాదు అది. సో ఇలాగ ఆర్గానిక్గా పెంచుకుంటే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇలా ఆర్గానిక్గా పండినవి. సో చూడండి ఎన్ని వచ్చేసాయో. ఇలా ఒక 2 చెట్లు టమోటా చెట్లు ఉంటే చాలా అసలు మీకు హ్యాపీగా ఇంట్లో మన వరకు సరిపోతాయి అన్నమాట. చూడండి బుట్టడు వచ్చాయి, ఇంకా ఉన్నాయి, కోసేస్తాను. లేదంటే మాకు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, కుందేలు తినేస్తున్నాయి. సో అందుకని ఇలా దూరంగా ఉండేటి కూడా కోసేస్తున్నాను. ఎందుకంటే ఎలాగో మన దగ్గర మాగిపోతాయి, అవి ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకా ఉన్నాయి, కొద్దాం రండి. టమాటా పోయి ఏంది పెద్ద సిజర్తో కట్ చేస్తుంది అని. సో మనం సిజర్తో కట్ చేస్తేనే అన్నమాట పక్కది ఇప్పుడు పచ్చిగా ఉంది, అది కూడా ఊడిపోకుండా ఉంటుంది. మనం చేతితో లాగామంటే అట్లే ఊడిపోతాయి అన్నమాట. అలాగే చెట్టుకి కూడా ఏం హాని ఉండదు కదా, ఇట్లా లాగేటప్పుడు చెట్టుకి కూడా ఏం కాదు. మనం సింపుల్గా ఈ నైఫ్తో ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో కావాలనుకున్న వాళ్ళు, నేను ఇది మీషోలో తీసుకున్నాను, చాలా బాగా వచ్చింది ప్రోడక్ట్ మాత్రం, తక్కువ కాస్ట్లో వచ్చింది. కావాలనుకుంటే తీసుకోవచ్చు. చూసారు కదా ఇన్ని కోసాను కదా టమోటాస్, చూసారు కదా ఒక్కటన్నా పుచ్చుందా? ఒక్కటి కూడా లేదు. సో అలాగా మనం కేర్ తీసుకోవాలి, ఆర్గానిక్ గానే అన్ని పండించుకుంటూ. ఒక్కటంటే ఒక పుచ్చు కూడా లేదు. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి టమోటా అయితే అసలుకి. సో ఇంకొక ట్రే వచ్చాయి. ఇలా చూడండి పక్క దానికి ఏ హాని తగలకుండా నీట్గా కట్ చేసేసుకోవచ్చు అన్నమాట మనము. సో ఫైనల్ గా మన మిర్చి చూడండి ఒక చెట్టే మిగిలింది. ఇవి కూడా ఒక 10 చెట్లు వేసాం కానీ కుందేలు ఏవి ఉంచలేదు, అన్ని ఇగుర్లు తినేసి అన్ని మోస్ట్లీ చచ్చిపోయాయి. సో ఒకటైతే మిగిలింది. సో ఒకదాన్ని కోసేద్దాము. బాగా వచ్చాయి వీటికి కూడా కాయలు. సో చూడండి ఒక్క ప్లాంట్ అయినా కూడా ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయో ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది ఎన్ని వచ్చాయో కూడా. చాలా వచ్చాయి పచ్చిమిర్చి కూడా. మన మిర్చి హార్వెస్ట్ అన్నమాట ఇది. బంతిపూలు కూడా చూడండి ఎన్ని వచ్చాయో. అన్ని కొయ్యట్లేదు నేను ఈ బంతిపూలు అనేటివి, ఎందుకంటే తోటలో ఎప్పుడైనా ఫ్లవర్స్ కూడా ఎక్కువ ఉండాలన్నమాట, పాలినేషన్ జరగాలి కాబట్టి. లేదంటే ఈ క్రిములు కీటకాలు అని చెప్పి మనం వేసిన పంట మీదకి వెళ్ళిపోకుండా ఇలాగా మనం పూల చెట్లు కూడా పెంచుకున్నామంటే వాటి మీదకి అట్రాక్ట్ వెళ్ళిపోతాయి అన్నమాట. సో మన పంట నాశనం కాకుండా ఉంటుంది. నేనైతే ఎక్కువ ఏం కొయ్యట్లేదు, ఒక 2 కోస్తున్నాను. ఇవైతే మరి బాగా పెద్దగా వచ్చాయని చెప్పి బంతి పూలు. సో మొత్తానికి అసలు మా తోట చూడండి, ఇక్కడంతా అలసంద వేసాము.
ఇక్కడ 35 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ చెట్లు వేసాము. సో నేను మీకు అవంతా మళ్ళీ ఒక టూర్ చేసి చూపిస్తాను. ఎక్కడెక్కడ ఏమేమి పండ్లు వేసాము, ఎన్ని వెరైటీస్ ఆఫ్ పండ్లు వేసాము అనేది చూపిస్తాను. ఈ అలసందలు తీసేస్తాం అనమాట. సో అప్పుడు మీకు క్లియర్ గా ఉంటుంది ఎక్కడెక్కడ ఏమేమి పండ్ల చెట్లు ఉన్నాయి అనేది మీకు ఇప్పుడే కనిపిస్తుంటుంది. సో చూడండి, అక్కడ జామ చెట్టు కానీ, అక్కడ మామిడి చెట్టు, ఒక మామిడి చెట్టు కూడా ఉంది చూడండి. ఇక్కడైతే స్టార్ ఫ్రూట్ ఉందండి చూడండి. సో ఇలాగా ఫ్రూట్స్ చెట్ల కోసం అని చెప్పి పెట్టుకున్నాము. సో ఎందుకు ఇంకా చిన్నగానే ఉన్నాయి కదా, మనము స్పేస్ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి అలసంద వేసామన్నమాట. ఓకే. సో ఈ అలసంద అంతా కోసేసినాక నేను మీకు చూపిస్తాను ఏమేమి పండ్ల చెట్లు అంటే. మన దగ్గర 10 వెరైటీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా అన్ని మీకు క్లియర్ గా చూపిస్తాను కూడా. ఓకే. సో 2 రోజులు చెప్తున్నా. సో ఈ పచ్చి అలసందల్ని ఉడకపెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ట్రై చేయండి. సో అక్కడ మంచం మీద కూర్చున్నాం, రండి మన జంబో హార్వెస్ట్ ని చూసేద్దాం. చూడండి, చెట్టు కింద మంచిగా మంచం వేసుకొని ఇక్కడ పడుకుంటే ఉంటుంది వేరే లెవెల్ అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నిమ్మకాయలకు వద్దాం రండి. ఇదే మా నిమ్మ తోట. చూడండి నిమ్మకాయలు. సో రండి రండి నిమ్మకాయలకు వద్దాం. చూడండి చెట్టులోనే పండిపోయింది అనమాట. సో ప్రస్తుతానికి ఇవి చాలు. మనకి చెట్లు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెంపుకుందాము. ఇంట్లో స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో చూడండి మన జంబో హార్వెస్ట్, టమోటా జంబో హార్వెస్ట్. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇన్ని టమోటాలు వస్తాయి అని చెప్పి. అసలు అన్ని వీడియోస్ చూస్తుంటే మేము ఇన్ని హార్వెస్ట్ చేయగలుగుతామో చేయలేమో అనుకునే వాళ్ళం అసలుకి. సో మొత్తానికి దీని నిండా టమోటాస్ వచ్చాయంటే అది నార్మల్ విషయం కాదు. సో దీని వెనకాల పడ్డ కష్టం అంతా మా అత్తమ్మ మా మామయ్య గారే. సో బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళ కష్టమే ఉంటుంది. సో మొత్తానికి అయితే మేము ఇన్ని టమోటాలు కోసాము. సో పచ్చిమిర్చి, లెమన్, అక్కడ మాకు ముల్బెర్రీ చెట్టు కూడా ఉంది కదా. సో పైన ఉన్నాయన్నమాట, ఫ్రూట్స్ లేవు ప్రస్తుతానికి. సో ఫ్లవర్స్ అయితే ఎక్కువ కొయ్యలేదు, పాలినేషన్ కి ఉండాలన్నమాట. అండ్ లెమన్, మనకి ఎప్పుడు లెమన్ చెట్లు ఉన్నాయి కాబట్టి సో లెమన్ ఎప్పుడు మనకి అవైలబుల్ లో ఉంటుంది. సో ఈ రోజా చూడండి. సో మన తోటలో పడిన రోజా. సో ఇక్కడతో మన వీడియో అయిపోయింది. ఈసారి నెక్స్ట్ హార్వెస్టింగ్ కి మేము ముందుకు వచ్చేస్తాను. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.